హలో హాయ్ వ్యూవర్స్. ఈరోజు మనం చూస్తున్నది తెలంగాణ సెక్రటేరియట్. ఇక్కడ నుంచి మనం చూస్తే ఇటు సైడ్ కనిపిస్తున్నది బిర్లా మందిర్. అదేవిధంగా తెలంగాణ సెక్రటేరియట్ ముందు చూస్తే ఇక్కడ మనకు రాజీవ్ విగ్రహం కనిపిస్తుంది కదా, చూడండి ఒకసారి జూమ్ చేస్తున్నాను. రాజీవ్ గాంధీ విగ్రహం. అంటే రాజీవ్ గాంధీ విగ్రహం అనేది మన తెలంగాణ సెక్రటేరియట్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి గార్డెన్ లో మన తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ నుంచి చూసుకుంటే ఇటు చూస్తే ఇక్కడ మనకు అమరవీరుల ద్వీపం కనిపిస్తుంది. అమరవీర స్తూపం మన తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి అమరవీరుల గురించి ఏర్పాటు చేసినటువంటి మ్యూజియం ఇది. ఇంకా ఓపెన్ చేయలేదు తెలంగాణ గవర్నమెంట్. చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉంది. ఇంకా చాలా వరకు నడుస్తున్నట్టుంది. ఇటు నుంచి చూస్తే మన ఇక్కడ లుంబిని పార్క్ కనిపిస్తుందండి అందరికి. లుంబిని పార్క్ ఎంట్రన్స్ ఇది. అంటే ఇక్కడ నుంచి వీడియో తీయడం వలన ఇక్కడ మనకు లుంబిని పార్క్ వ్యూ కనిపిస్తుంది. ఎంట్రన్స్ ఇక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి ఎంట్రన్స్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అదే విధంగా ఇక్కడ మనకు అమరవీరుల స్మారకోత్సవం కనిపిస్తుంది. ఈ తెలంగాణ తల్లి ఫ్లైఓవర్. అదే విధంగా ఇటు చూస్తే బిర్లా మందిర్ చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో పాలరాతి నుంచి. హలో హాయ్ వ్యూవర్స్. ఈరోజు మనం చూస్తున్నది తెలంగాణ సెక్రటేరియట్. ఇక్కడ నుంచి మనం చూస్తే ఇటు సైడ్ కనిపిస్తున్నది బిర్లా మందిర్. అదే విధంగా తెలంగాణ సెక్రటేరియట్ ముందు చూస్తే ఇక్కడ మనకు రాజీవ్ విగ్రహం కనిపిస్తుంది కదా, చూడండి ఒకసారి జూమ్ చేస్తున్నాను. రాజీవ్ గాంధీ విగ్రహం. అంటే రాజీవ్ గాంధీ విగ్రహం అనేది మన తెలంగాణ సెక్రటేరియట్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి గార్డెన్ లో మన తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ నుంచి చూసుకుంటే ఇటు చూస్తే ఇక్కడ మనకు అమరవీరుల ద్వీపం కనిపిస్తుంది. అమరవీర స్తూపం మన తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి అమరవీరుల గురించి ఏర్పాటు చేసినటువంటి మ్యూజియం ఇది. ఇంకా ఓపెన్ చేయలేదు తెలంగాణ గవర్నమెంట్. చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉంది. ఇంకా చాలా వరకు నడుస్తున్నట్టుంది. ఇటు నుంచి చూస్తే మన ఇక్కడ లుంబిని పార్క్ కనిపిస్తుందండి అందరికి. లుంబిని పార్క్ ఎంట్రన్స్ ఇది. అంటే ఇక్కడ నుంచి వీడియో తీయడం వలన ఇక్కడ మనకు లుంబిని పార్క్ వ్యూ కనిపిస్తుంది. ఎంట్రన్స్ ఇక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి ఎంట్రన్స్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అదే విధంగా ఇక్కడ మనకు అమరవీరుల స్మారకోత్సవం కనిపిస్తుంది. ఈ తెలంగాణ తల్లి ఫ్లైఓవర్. అదే విధంగా ఇటు చూస్తే బిర్లా మందిర్ చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో పాలరాతి నుంచి